వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. పునర్నిర్మాణ యుగం ప్రారంభమైంది. ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు. సీఎం ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దగ్ధం. ఘోర అగ్ని ప్రమాద సిగాచి పరిశ్రమకు ఘటన స్థలానికి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ జూలై 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే హాజరు కానుండడంతో సభ ఏర్పాట్లు నేతలు సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, విహెచ్ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వైఎస్ చైర్మన్ ఫహీం ఖురేషి పాల్గొన్నారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు, స్టేజీ, పార్కింగ్, విఐపి ఎంట్రన్స్ తదితర వాటిని పరిశీలించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, జూలై 4వ తేదీన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సభలో పాల్గొంటారు. గ్రామ శాఖ అధ్యక్షుల నుండి మండల, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, రాష్ట్ర స్థాయి నేతల వరకు 25,000 మంది ఈ సభలో పాల్గొంటారు. కేంద్రంలో ఫాసిస్టు మోడీ పాలనకు వ్యతిరేకంగా ఖార్గే ఇక్కడకు వస్తున్నారు. నిన్న అమిత్ షా ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు పాకిస్తాన్తో యుద్ధం చేసి ట్రంప్ చెప్తే మధ్యలో ఆపేశారు. మన పౌరులు లెఫ్ట్ ఉద్యమంలో ఉంటే వారితో సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరు అని అన్నారు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ పనిచేస్తే ఎవరు ఉన్నారమ్మా కన్సల్ట్ ఎవరు సార్ అక్కడ సార్ వైద్య విద్యను భారతదేశంలో అభ్యసించాలంటే అత్యంత ఖరీదైన అంశంతో కూడుకున్న పని అని మధ్యతరగతి విద్యార్థులకు అది అందని ద్రాక్షగానే మిగిలింది అని డాక్టర్ అనగానే కమలాదేవి అన్నారు. అందుకే భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించే ఖర్చుతో పోల్చుకుంటే 25% ఫీజులతో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా కిర్గిజిస్తాన్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించవచ్చు అని అన్నారు. ఎంబీబీఎస్ అబ్రాడ్ సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నజీరా ఇమానా లివా ముఖ్య అతిథిగా పాల్గొని యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను తెలియజేశారు. మొత్తం 5.6 సంవత్సరాల కోర్సుకు గాను ఎలాంటి డొనేషన్ ఫీజు, ఎంట్రన్స్ టెస్టు లేకుండా పూర్తిగా యూనివర్సిటీ క్యాంపస్, హాస్టల్ వాతావరణము, తెలుగు విద్యార్థులకు అనుకూలంగా తెలుగింటి భోజన సౌకర్యాలతో, ఇంగ్లీష్ భాషలో బోధనతో ఈ కోర్సు ఉంటుందని అన్నారు. ఈ కోర్సును అభ్యసించాలంటే ఖచ్చితంగా నీట్ పరీక్ష ఉత్తీర్ణత ముఖ్యమని తెలిపారు. మనం కూడా అక్కడ ఇంకో 1 crore పెట్టి చదువుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఇక్కడ 1 crore బడ్జెట్ పెట్టుకోలేని వాళ్ళకి మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియా నుంచి 22 lakh ప్లస్ ఒకరు మాత్రమే ఎంబీబీఎస్ చేయగలుగుతున్నారు. అంటే దానికి అర్థం మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు, ఆ స్కోర్ తెచ్చుకోలేక మేబీ రిజర్వేషన్ కారణంగా అవ్వచ్చు, లేదా ఇంకో రీజన్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు. బయట కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. న్యూ కన్సల్టెన్సీ నుంచి తక్కువ బడ్జెట్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలనుకునే వాళ్ళకి
మన కన్సల్టెన్సీ నుంచి మన ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తక్కువ బడ్జెట్లో కేవలం 16.5 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశం మనం కల్పిస్తున్నాము. 16.5 లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ డాక్టర్స్తో పాటు సమానంగా వాళ్ళు ఈక్వల్గా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేది మనం న్యూ వేవ్ కన్సల్టెన్సీ తరపు నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాగే ఈ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన అనగాని కమలాదేవి మేడం గారు, అలానే యూనివర్సిటీ డీన్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దాన్ని ఏంటంటే డైరెక్ట్ గా పేరెంట్స్ కి అలాగే స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా డీన్ తో ఇంటరాక్ట్ అయ్యే ఆప్షన్ మనం కల్పించడానికి దీన్ని కిర్గిస్తాన్ నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది. Hello everyone, I'm Jean from University of South Asia, Kyrgyz Republic. I welcome young people who want to do their MBBS abroad in our country to our university. I assure you that you will have 100% quality and great education in Kyrgyzstan. Seats are very limited, so please don't lose your opportunity. Grab it right now. నమస్కారం అందరికీ నమస్కారం. Good luck to Dr. Ganesh, Teja and Dr. Nazaria for their university and admissions. డాక్టర్ ప్రొఫెషన్ అన్నది ద మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్ అండి, ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ మోస్ట్ అడ్మైర్డ్. అండ్ మనం కష్టపడి బేసిక్ ఫౌండేషన్ ఎంబీబీఎస్ బాగా చదువుకుంటే తర్వాత పేషెంట్స్కి సేవ చేయడానికి కావచ్చు, యూనో మనం గ్రో అవ్వడానికి కావచ్చు, మనం ఒక నేషన్కి ఒక ప్రైడ్ అవ్వచ్చు. ఒక వైట్ కోట్ వేసుకుని దాన్ని యూనో ప్రాక్టీస్ చేసుకుంటూ సేవ చేసుకుంటూ మనము హెల్ప్ చేసుకుంటూ అందరికీ హెల్ప్ చేయొచ్చండి. డాక్టర్ ప్రొఫెషన్ అన్నది ఇంకా దేనితోటి పోల్చలేమండి. కోవిడ్లో మేము చూసాము ఎంత మందికి లైఫ్ సేవ్ చేసాము, ఎంత మందికి అంటే ఎవరు దగ్గరికి రాని పేషెంట్స్ కి కూడా మేము రికవర్ చేసాము. సో డాక్టర్ అన్నది రెస్పెక్ట్ ఒకటే కాదండి, మోస్ట్ రివార్డెడ్ ఆల్సో. సో ఎక్కడ మెడిసిన్ చేసినా హోల్ హార్టెడ్ గా మెడిసిన్ చేసి చదువుకొని ఇక్కడికి వచ్చి తిరిగి ప్రాక్టీస్ చేసుకుని ఒక్క లైఫ్ సేవ్ చేసినా చాలండి. ద హ్యాపీనెస్ ఇట్ గివ్స్ యూ వెన్ యూ సర్వ్ పేషెంట్స్, వెన్ యూ సర్వ్ సిక్ పేషెంట్స్ is and when they recover and they come and thank you is not compared to any happiness. So success అనేది ఎలాగో వచ్చేస్తుంది లైఫ్ లో. స్టూడెంట్స్ మీరందరూ కష్టపడి చదవండి, బేసిక్ ఫౌండేషన్ బాగా చేసుకోండి, ఆటోమేటిక్ గా మీరు హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది మీ లైఫ్ లో వచ్చేస్తుందండి. విశాఖపట్నం జిల్లా విశాఖ అప్పన్న ఆలయం సమీపంలో వైకుంఠ వాసుల మెట్టపై వరద పాయస ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధాన అర్చకుల మెట్టపై కొలువైన దేవేరుల సమేతుడైన వైకుంఠవాసుడి సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యవహచనం, పూజలు జరిపించారు. పంచకలశ పూర్వక అభిషేకం, విరాట పర్వం పారాయణం, వరుణ మంత్రజపం, పాయసం నివేదనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, దంపతులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో వరద పాయసం ఉత్సవం చేయడం అనాదిగా వస్తుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి వేంద్ర త్రినాథరావు తెలిపారు.
జారిపోతారా ఆయన ముందుకెళ్ళిపోయారు ఆయన యాదాద్రి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వాళ్ళ ఈ రోజు 5 లక్షలు పెట్టి అప్పు తెచ్చి కట్టుకుంటుంటే నిరుపేదల దగ్గర నుంచి ఈ రోజు 20,000 రూపాయలు వసూలు చేయడం చాలా సిగ్గుచేటు అని చెప్తున్నా. మరి 10 సంవత్సరాలు కార్యకర్తలకు ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక అవినీతి లేకుండా, రౌడీజం లేకుండా ఒక సిస్టాన్ని నేర్పినటువంటి నాయకుడు మా పైన వచ్చేగాడి. మరి భువనగిరి నియోజకవర్గంలో అవినీతి మయమైపోయింది, రౌడీజం అయిపోయింది, కబ్జాకు గురైతా ఉన్నది. మరి ఎమ్మెల్యే గారికి ఎందుకు జ్ఞానం వస్తలేదు? మరి కార్యకర్తలు అవినీతి చేస్తా ఉంటే మరి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఎమ్మెల్యే కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు హెచ్ఎండి నిధులు భువనగిరి నియోజకవర్గానికి 56 కోట్లు వస్తే మేము కాంట్రాక్టర్కు అమ్ముకొని భువనగిరి నియోజకవర్గాన్ని అవినీతి చేసామని చెప్పారు. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదేమైనా ఇందిరమ్మ ఇళ్లపై మీరు ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి అసలైన నిరుపేదలకు ఇల్లు వచ్చే విధంగా కూర్చోాలి తప్ప మీరు అవినీతి పనులకు పట్టేదంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు భవనంలో ఆదిలాబాద్ మండల రైతుల సదస్సు బండి దత్తాత్రి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ జోబన్ హాజరై మాట్లాడారు. తెలంగాణ శీతోష్ణ వాతావరణం మూలంగా ఇక్కడ ఉత్పత్తి జరిగిన విత్తనాలు ప్రపంచంలోని ఏ వాతావరణంలోనైనా మొలకెత్తుతాయి. అనేక విత్తన కంపెనీలు ఇక్కడి రైతులకు ఆడామగ విత్తనాలు ఇచ్చి వాణిజ్యపరంగా విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. విత్తన కంపెనీలు రైతులతో నోటి మాట అగ్రిమెంట్ తప్ప వ్రాతపూర్వ అగ్రిమెంట్ లేదు. కంపెనీలకు రైతులకు మధ్య ప్రమోటర్లతో వ్యాపారం సాగిస్తున్నారు. వారు రైతులను మోసగించి కంపెనీలకు లాభం చేకూరుస్తున్నారు. విత్తన చట్టం లేకపోవడం వల్ల నాణ్యత లేని కల్తీ విత్తనాల వ్యాపారం వ్యవస్థీకృతంగా సాగుతున్నది. ఈరోజు తెలంగాణ రైతు సంఘం సాత్నాల అదే రకంగా ఆదిలాబాదు 2 మండలాల రైతుల సదస్సు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ధరణి స్థానంలో భూభారతి తెచ్చానని సంకల్పం గుద్దుకుంటా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటి రాకపోవడం వల్ల ఈరోజు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో పడలేదు. అందుకనే రాష్ట్రంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందుకనే తక్షణము పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే మోకాల్లో ఉన్నారో సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ప్రభుత్వం చెప్పింది. కానీ 2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ కాలేదు. తక్షణము రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.
అదే రకంగా పోడు భూములకు పట్టాలు రాలేదు. అందుకనే ఈరోజు ఫారెస్ట్ అధికారులు రైతులకు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకనే పట్టాదారు పాస్ పుస్తకాలు, అదే రకంగా ఈ పోడు భూములు సాగు చేస్తున్న వాళ్ళకి అటవీ హక్కుల చట్టం ప్రకారము వీళ్ళకు పుస్తకాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు అనేకమైనవి వచ్చినాయి. ప్రాజెక్టులు, సాత్నాల ప్రాజెక్టు, అదే రకంగా ఈ భూములు కోల్పోయిన వాళ్లకు పరిహారం రాలేదు, అదే రకంగా ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు. అందుకనే ప్రాజెక్టులన్నింటినీ కూడా మేము రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించి ఆందోళన పోరాటాలని చేస్తామనే దాని గురించి తెలియజేస్తాము. సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఘోర అగ్ని ప్రమాద సిగాచి పరిశ్రమకు ఘటనా స్థలానికి చేరుకున్న ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. మంత్రి దామోదర్ రాజనరసింహ తమ వారి ఆచూకీ తెలియక బాధపడుతున్న కుటుంబ సభ్యుల ఆవేదనను గమనించి వారిని ఓదార్చారు. ಒಂದು ವರ್ಷ జస్టిన్ కు ఇద్దరు చెల్లెలు అంతే కదా, ఇది చెల్లెలేనా, నువ్వు చెల్లెలువే, అక్క నువ్వు పిన్నివి, పిన్ని అయితే నువ్వు తండ్రివి. సరే జస్టిన్ పని ఎన్ని పని చేస్తున్నా వచ్చిండు అంతేనా? సండే రోజులు సండే రాలేదు, ಗೊತ್ತಿಲ್ಲ మీరందరూ మీకేమైతే చేశారు? అదే బంధువులమైతాం సార్, రిలేటివ్స్ అందరూ బంధువులమైతాం అందరం, మీరందరూ బాహర్కి పోయి ఒబ్బనే మగ అంటాడు. అందుకని మాకు వీలైనంత వరకు పైన ఇద్దరు ఎక్కడి నుంచి అయితే వేస్తున్నాయి అక్కడి నుంచి అందరం ఏమో అవకాశం ఇచ్చేదా? ఇప్పటి వరకు అయితే అదొకటి ఎక్స్పెక్ట్ చేసినాం సార్, అది ఆల్మోస్ట్ క్లియర్ చేసినారు. అంత సబ్స్క్రిప్షన్ ఇప్పటి వరకు అయితే నిన్నటి వరకు ఇక్కడ ఈ పాటలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అంత పైన కూడా ఏమైనా బ్యాలెన్స్ ఇంకా పైన కూడా ఏమైనా ఉన్నాయని అది కూడా తీసుకుంటాం. పైన కూడా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో మగ్గంపై చీరల తయారీని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 13వ తేదీన నిర్వహించే మహంకాళి జాతరలో అమ్మవారికి పోచంపల్లి పట్టు వస్త్రాల సమర్పణ జరగనుంది. తలసాని మాట్లాడుతూ లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలి. 10 సంవత్సరాలు తాను కష్టపడి తీసుకొచ్చిన వ్యవస్థతోనే ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మహంకాళి జాతర, భద్రాచలం రాములవారి కళ్యాణంలకు వస్త్రాలను పద్మశాలి సంఘం సభ్యులు అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. బుధవారం నందిగామలో పార్టీ శ్రేణులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సుపరిపాలనలో
దిశలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో పాటు పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడమే కూటమి లక్ష్యం అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఖమ్మం నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురంలో ఇటీవల మరణించిన నల్లబోతు నరసింహారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 90 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోని నిస్సహాయన స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఈరోజు నేలకొండపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనితా చౌదరి అని తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, చాలా సీనియర్ నాయకురాలు, వారి తండ్రి గారు నరసింహారావు గారు మరి వర్గస్థులైనారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మనం తరలి రావడానికి చూసినాం. మరి ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం, కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని గ్రామంలో మనందరికీ కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మహిళలకు భద్రత కానీ, రక్షణ కానీ, ఆఖరికి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కలుసుకోవడం, నిజంగా ఈ గ్రామస్తులందరినీ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మరి పరిపాలన ఇట్లా కాకుండా, ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పునర్నిర్మాణ యుగం ప్రారంభమైంది. ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు. సీఎం ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దగ్ధం. ఘోర అగ్ని ప్రమాద సిగాచి పరిశ్రమకు ఘటనా స్థలానికి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.